హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మధు ఎడ్యుకేషనల్ హబ్. ఈ వీడియోలో టెట్ అండ్ డిఎస్సికి సంబంధించిన సైకాలజీ బిట్స్ అయితే డిస్కస్ చేద్దాం. ఇందులో మూర్తిమత్వాన్ని ప్రభావితం చేసే అంశాలు ఈ టాపిక్కి సంబంధించినటువంటి 50 ప్రాక్టీస్ బిట్స్ అయితే ఇందులో ఉన్నాయి. వీడియోని ఎండ్ వరకు చూడండి. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫస్ట్ క్వశ్చన్, క్రింది వానిలో వినాల గ్రంథి ఏది? గ్రంథులు అనేవి రెండు రకాలు, నాళ గ్రంథులు, వినాల గ్రంథులు. నాళ సహిత గ్రంథులు అంటే ఇవి తమ స్రావాలను నాళాల ద్వారా విడుదల చేస్తాయి. వినాల గ్రంథులు అనేవి తమ యొక్క స్రావాలను డైరెక్ట్గా రక్తంలోకి విడుదల చేస్తాయి. ఇక్కడ ఇచ్చినటువంటి ఆప్షన్స్లో వినాల గ్రంథి ఆప్షన్ 1 పీయూష గ్రంథి. నెక్స్ట్ వన్, క్రింది వాటిలో నాళ సహిత గ్రంథులు ఏవి? ఇందులో నాళ సహిత గ్రంథులు ఆప్షన్ 2 కాలేయం. నెక్స్ట్ వన్, మన దేహంలో అత్యంత ప్రధానమైన గ్రంథి ఏది? మానవ దేహంలో అత్యంత ప్రధానమైన గ్రంథి ఆప్షన్ 4 పీయూష గ్రంథి. నెక్స్ట్ వన్, ఈ గ్రంథి మిగిలిన అంతఃస్రావ గ్రంథులను నియంత్రిస్తుంది. ఆన్సర్ ఆప్షన్ 3 పీయూష గ్రంథి. నెక్స్ట్ వన్, నాడీ వ్యవస్థకు అంతఃస్రావ వ్యవస్థకు వారధిలాగా పనిచేసే గ్రంథి ఏది? ఆన్సర్ ఆప్షన్ 2 పీయూష గ్రంథి. నెక్స్ట్ వన్, బాల్య దశలో పీయూష గ్రంథి తీవ్రత తగ్గితే ఏర్పడే లక్షణం. బాల్య దశలో పీయూష గ్రంథి యొక్క తీవ్రత తగ్గితే ఏర్పడేటువంటి లక్షణము ఆప్షన్ 1 మరగుజ్జుతనం. నెక్స్ట్ వన్, పీయూష గ్రంథి తీవ్రత అధికంగా ఉంటే ఏర్పడే లక్షణం ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 4 అతి దీర్ఘకాయత. నెక్స్ట్ వన్, మూత్రపిండాల నుంచి విడుదలయ్యే వాసోప్రెసిన్ అనే హార్మోన్ను నియంత్రించే గ్రంథి ఏది? ఆన్సర్ ఆప్షన్ 2 పీయూష గ్రంథి. నెక్స్ట్ వన్, అవటు గ్రంథి స్రవించే హార్మోన్ ఏది? అవటు గ్రంథి స్రవించేటువంటి హార్మోన్ ఆప్షన్ 2 పారాథార్మోన్. నెక్స్ట్ వన్, అయోడిన్ లోపం వల్ల సంభవించే పరిస్థితి ఏది? అయోడిన్ లోపం వల్ల కలిగేటువంటి వ్యాధి ఆప్షన్ 2 సామాన్య గాయిటర్. నెక్స్ట్ వన్, ఈ గ్రంథి తీవ్రత లోపించుట వలన వ్యక్తి తన్యతకు గురవుతాడు. ఆన్సర్ ఆప్షన్ 1 అవటు గ్రంథి. నెక్స్ట్ వన్, ఈ హార్మోన్ లోపం వల్ల క్రెటినిజం ఏర్పడుతుంది. ఆన్సర్ ఆప్షన్ 4 థైరాక్సిన్. నెక్స్ట్ వన్, థైరాక్సిన్ తీవ్రత వయోజన దశలో లోపించుట వలన ఏర్పడేది. ఆన్సర్ ఆప్షన్ 4 మిక్సోడిమా. నెక్స్ట్ వన్, అవటు గ్రంథి దీనిపై సూటిగా ప్రభావం చూపుతుంది. అవటు గ్రంథి అనేది ప్రజ్ఞా వికాసం మీద ప్రభావం చూపుతుంది. ఆప్షన్ 4 కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, పార్శ్వ అవటు గ్రంథి స్రవించే హార్మోన్ ఏది? పార్శ్వ అవటు గ్రంథి స్రవించే హార్మోన్ ఆప్షన్ 4 పారాథార్మోన్. నెక్స్ట్ వన్, పారాథార్మోన్ ఎక్కువగా స్రవించబడడం వల్ల కండరాలు ఉత్తేజపడి సంకోచ స్థితిలో ఉంటాయి. ఈ స్థితిని ఏమంటారు? ఆన్సర్ ఆప్షన్ 1 టిటానీ. నెక్స్ట్ వన్, మానవ శరీరంలో కాల్షియం స్థాయిని నియంత్రించే గ్రంథి ఏది? ఆన్సర్ ఆప్షన్ 4 పార్శ్వ అవటు గ్రంథి. నెక్స్ట్ వన్, అడ్రినలిన్ అనే హార్మోన్ను విడుదల చేసే గ్రంథి ఏది? ఆన్సర్ ఆప్షన్ 1 అధివృక్క గ్రంథి. నెక్స్ట్ వన్, ఈ హార్మోన్ తీవ్రత ఎక్కువగా ఉన్నప్పుడు అమ్మాయిలకు మీసాలు రావడం, బొంగురు స్వరం రావడం గమనిస్తాము.
ఆన్సర్ ఆప్షన్ 3 అడ్రినలిన్ హార్మోన్. నెక్స్ట్ వన్ ఫ్లైట్ ఆర్ ఫైట్. ఫైట్ ఆర్ ఫ్లైట్ హార్మోన్ అని దేనిని పిలుస్తారు? ఆన్సర్ ఆప్షన్ 3 అడ్రినలిన్ హార్మోన్. నెక్స్ట్ వన్ అధివృక్క గ్రంథి ఈ వికాసాన్ని ప్రభావితం చేస్తుంది. ఆన్సర్ ఆప్షన్ 4 ఉద్వేగ వికాసం. నెక్స్ట్ వన్ ఈ హార్మోన్ తీవ్రత ఎక్కువగా ఉన్నప్పుడు త్వరగా జననేంద్రియ వికాసం వస్తుంది. ఆన్సర్ ఆప్షన్ 4 అడ్రినలిన్ హార్మోన్. నెక్స్ట్ వన్ ఈ క్రింది వాటిలో ముష్కాల నుంచి విడుదలయ్యే హార్మోన్ ఏది? ఆన్సర్ ఆప్షన్ 3 ఆండ్రోజన్. నెక్స్ట్ వన్ ఈ క్రింది వాటిలో స్త్రీబీజ కోశాల నుంచి విడుదలయ్యే హార్మోన్ ఏది? ఆన్సర్ ఆప్షన్ 1 ప్రొజెస్టిరాన్. నెక్స్ట్ వన్ స్త్రీలలో ద్వితీయ లైంగిక లక్షణాలను స్థాన గ్రంథులను ప్రభావితం చేసే హార్మోన్ ఏది? స్త్రీలలో ద్వితీయ లైంగిక లక్షణాలు మరియు స్తన గ్రంథులను ప్రభావితం చేసేటువంటి హార్మోన్ ఆప్షన్ 1 ఈస్ట్రోజన్. నెక్స్ట్ వన్ గర్భధారణ సమయంలో గర్భాశయం పెరుగుదలకు, పిండ ప్రతిస్థాపనకు, జరాయువు పెరుగుటకు సహకరించే హార్మోన్ ఏది? ఆన్సర్ ఆప్షన్ 4 ప్రొజెస్టిరాన్. నెక్స్ట్ వన్ మూర్తిమత్వ వికాసంపై ప్రభావం చూపే మొట్టమొదటి కారకం ఏది? ఆన్సర్ ఆప్షన్ 4 అనువంశికత. నెక్స్ట్ వన్ అమూర్త ప్రజ్ఞకు మూలమైన మెదడు భాగం ఏది? ఆన్సర్ ఆప్షన్ 3 ముందు మెదడు. నెక్స్ట్ వన్ ముందు మెదడును మధ్య మెదడును కలిపేది? ముందు మెదడు మధ్య మెదడు కలిపేది ఆప్షన్ 4 ద్వారగోర్ధం. నెక్స్ట్ వన్ వ్యక్తిలో ఉద్వేగాలను నియంత్రించేది? వ్యక్తిలోని ఉద్వేగాలను నియంత్రించేది ఆప్షన్ 1 ద్వారగోర్ధము. నెక్స్ట్ వన్ వ్యక్తి యొక్క ధారణ సమస్య పరిష్కార శక్తికి మూలమైనది ఏది? ఆన్సర్ ఆప్షన్ 3 మస్తిష్కం. నెక్స్ట్ వన్ యాంత్రిక ప్రజ్ఞకు మూలమైన మెదడు భాగం? ఆన్సర్ ఆప్షన్ 1 మధ్య మెదడు. నెక్స్ట్ వన్ శరీరం యొక్క సమతాస్థితిని కాపాడునది ఏది? శరీరం యొక్క సమతాస్థితిని కాపాడేది ఆప్షన్ 4 అనుమస్తిష్కం. నెక్స్ట్ వన్ వ్యక్తి కండర వ్యవస్థను నియంత్రించునది? ఒక వ్యక్తి యొక్క కండర వ్యవస్థను నియంత్రించేది ఆప్షన్ 1 మధ్య మెదడు. నెక్స్ట్ వన్ రాడ్కే ప్రకారం పిల్లల ప్రవర్తన మంచి సర్దుబాటుగా ఉంటే వారి గృహ వాతావరణం ఇలా ఉండవచ్చు. ఆన్సర్ ఆప్షన్ 2 స్థిరమైన ఖచ్చితమైన క్రమశిక్షణ అనుకూలత. నెక్స్ట్ వన్ వెస్టి కుటుంబానికి సంబంధించనిది? ఆన్సర్ ఆప్షన్ 3 సాంఘికీకరణ తక్కువగా ఉంటుంది. నెక్స్ట్ వన్ కనిష్ఠులకు సంబంధించినది ఏది? ఆన్సర్ ఆప్షన్ 4 కనిష్ఠులు తమ వ్యక్తిత్వం నిరూపించుకోవడానికి ప్రయత్నిస్తుంటారు. నెక్స్ట్ వన్ ఏ పద్ధతిలో ఉపాధ్యాయుని మూర్తిమత్వాన్ని విద్యార్థులు ఆదర్శంగా తీసుకునే వీలు ఉంటుంది? ఆన్సర్ ఆప్షన్ 3 ప్రజాస్వామిక ప్రోత్సాహపూరిత. నెక్స్ట్ వన్ నిరంకుశ దండనాపూరిత పరిసరంలో పనిచేసే పాఠశాలకు సంబంధించనిది ఏది? ఆన్సర్ ఆప్షన్ 1 విద్యార్థులు ఆసక్తిగా చదువుతారు అనేది నిరంకుశ దండనాపూరిత పరిసరంలోని పాఠశాలకు సంబంధించదు. నెక్స్ట్ వన్ అన్ని సమాజాలలో శిశువు జన్మక్రమానికి మూర్తిమత్వానికి అవినాభావ సంబంధం ఉంటుందని తన పరిశోధన ఆధారంగా నిరూపించిన వారు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 2 అసుబెల్.
నెక్స్ట్ వన్, సాంఘిక వికాసానికి పునాది మెట్టు ఏది? ఆన్సర్ ఆప్షన్ 2 కుటుంబం. నెక్స్ట్ వన్, అన్ని విషయాలలో ఆతృత చూపించి ఆతృత కలిగించే విషయాలలో ఇతరులపై ఆధారపడుతూ ఉద్వేగాల నుంచి చాలా ఆలస్యంగా కోలుకునేవారు. ఆన్సర్ ఆప్షన్ 3 జ్యేష్ఠులు. నెక్స్ట్ వన్, ఇతరుల మాటలు త్వరగా వింటూ ఎక్కువ సంఘీభావంతో ఉండేవారు. ఆన్సర్ ఆప్షన్ 4 మధ్యములు. నెక్స్ట్ వన్, వ్యక్తి తన వ్యక్తిత్వ నిరూపణ కోసం ఎప్పుడూ ప్రయత్నిస్తూ చిన్న పిల్లల వలె ప్రవర్తన కలిగి ఉండేవారు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 2 కనిష్ఠులు. నెక్స్ట్ వన్, నాడీ రుగ్మత అనేది ఒక మానసిక రుగ్మత. ఆప్షన్ 2 కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, కౌమార దశలోని పిల్లలు మూర్తిమత్వంపై ఎక్కువగా ప్రభావం చూపించే అంశం ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 4 సమవయస్కులు. నెక్స్ట్ వన్, తార్కికత శాస్త్రీయ దృక్పథం కలిగి కుటుంబ వాతావరణంలో పెరిగి శిశువు ఎలాంటి ప్రవర్తనను కలిగి ఉంటాడు? ఆన్సర్ ఆప్షన్ 4 పైవన్నీ సహకారతత్వం, స్వావలంబన, బాధ్యతాయుత ప్రవర్తన. నెక్స్ట్ వన్, శ్వాసక్రియ, హృదయ స్పందన, జీర్ణక్రియ వంటి చర్యలను నియంత్రించేది? ఆన్సర్ ఆప్షన్ 2 మెదడు కాండం. నెక్స్ట్ వన్, సమాచారాన్ని సంవేదనల రూపంలో గ్రహించి మెదడుకు కానీ వెన్నుపాముకు కానీ చేర్చే నాడులు ఏవి? ఆన్సర్ ఆప్షన్ 2 జ్ఞాన నాడులు. నెక్స్ట్ వన్, మెదడు లేదా వెన్నుపాము ద్వారా అందిన ప్రతిస్పందనలను ఆయా శరీర భాగాలకు చేరవేసే నాడులు ఏవి? ఆన్సర్ ఆప్షన్ 1 చాలక నాడులు. నెక్స్ట్ వన్, శరీర ఉష్ణోగ్రత, ఆకలి, దాహం దీని నియంత్రణలో ఉంటాయి? ఆన్సర్ ఆప్షన్ 4 హైపోథాలమస్. నెక్స్ట్ వన్, రాజుకు పరీక్ష ముందు రోజు జ్వరం వచ్చింది, దానికి కారణమైన గ్రంథి ఏది? ఆన్సర్ ఆప్షన్ 2 అధివృక్క గ్రంథి. నెక్స్ట్ వన్, సంఘర్షణకు కారణమైన గ్రంథి ఏది? ఆన్సర్ ఆప్షన్ 2 అధివృక్క గ్రంథి. నెక్స్ట్ వన్, క్రింది వాటిలో ఏ స్రావము హార్మోన్ల కారణంగా చురుకుదనం, చతురత, సాత్విక స్వభావం ఉంటుంది? ఆన్సర్ ఆప్షన్ 1 పీయూష గ్రంథి. నెక్స్ట్ వన్, గ్రంథి చూడడానికి చిన్నగా ఉన్నప్పటికీ వ్యక్తి పొడవుగా పెరుగుటకు, పెరుగుదల ఆగిపోవుటకు ప్రధాన కారణమై అన్ని గ్రంథులను నియంత్రించేదిగా ఉంటుంది. ఆ గ్రంథిని ఏమని పిలుస్తారు? ఆన్సర్ ఆప్షన్ 1 పీయూష గ్రంథి. నెక్స్ట్ వన్, రమేష్కు డిఎస్సి పరీక్ష వ్రాస్తున్నప్పుడు పేపర్ను చూడగానే చెమటలు పట్టి భయాందోళనలకు గురి అవుతున్నాడు. అంతేకాక ప్రతి చిన్న విషయానికి అనవసరంగా ప్రతికూల ఉద్వేగాలకు గురవుతాడు. ఈ సమయంలో అతడిని ప్రభావం చూపే గ్రంథి ఏది? ఆన్సర్ ఆప్షన్ 4 అధివృక్క గ్రంథి. నెక్స్ట్ వన్, మూర్తిమత్వ కారకాలలో శారీరక కారకానికి సంబంధించి సరికానిది? ఆన్సర్ ఆప్షన్ 3 శారీరక ఆకారానికి మూర్తిమత్వానికి సంబంధం లేదు. నెక్స్ట్ వన్, శరీరంలో గల అంతఃస్రావిక గ్రంథులకు సంబంధించి సరైనది? ఆన్సర్ ఆప్షన్ 4 అవటు గ్రంథి స్రావకానికి అయోడిన్ అవసరం. నెక్స్ట్ వన్, క్రింది వాటిలో సరైన ప్రవచనం కానిది? ఇందులో సరైన ప్రవచనం కానిది ఆప్షన్ 1 థైరాయిడ్ గ్రంథి తక్కువగా స్రవిస్తే ప్రభావశీలిగా తయారవుతారు అనేది సరికాదు. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.